కొమరవెల్లి మల్లన్న దర్శనం తర్వాత మల్లన్న చెల్లెలుగా మొక్కే కొండపోచమ్మకు వచ్చి భక్తులు బోనాలు తీస్తుంటారు. కొండపోచమ్మ జాతర సంక్రాంతి రోజున సదరు పటంతో ప్రారంభమవుతుంది. ఉగాది పండుగ వరకు కొనసాగే జాతరకు హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు పలు జిల్లాల నుంచి భక్తులు భారీగా వస్తుంటారు. కొమరవెల్లి మల్లన్నపై అలక వహించిన కొండపోచమ్మ ఇక్కడ వెలిసిందని కథ ప్రచారంలో ఉంది. సోదరుడు మల్లన్నను దర్శించుకున్న ప్రతి ఒక్కరూ తనదాకా వచ్చిపోయే వరవిమ్మని కోరుకున్నదట. ఇలా ఆసక్తికరమైన స్థల పురాణం కలిగిన ఆ ఆలయం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ నర్సాపూర్ గ్రామంలో ఉంది. అమ్మవారి ఆలయం వద్దే మేకలు, కోళ్లు కోసి కళ్ళు సాక పెడతారు. ఆలయ పరిసరాల్లోనే వండుకొని కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు భక్తులు. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయం ఒకటి. మరి ఈ సంక్రాంతి సీజన్లో కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకొని తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం కొంగు బంగారమైన కొండపోచమ్మ దేవాలయానికి మహిళలు, భక్తులు విపరీతంగా వస్తారు. కొండపోచమ్మ ఆలయం వద్ద కనీస సౌకర్యాలు ఉండవు. వసతి గృహాలు అటుంచి కనీసం తాగునీరు, బాత్రూంలు ఉండవు. అత్యవసర పరిస్థితిలో మహిళలకు దూరంగా ఉన్న గుట్టలే దిక్కు. జాతరకు వేలాదిగా వచ్చే భక్తులను ఆదాయ వనరుగానే చూస్తారు. కనీసం తాత్కాలిక సంచార మరుగుదొడ్లు ఏర్పాటు చేయరు. తాగునీటి సౌకర్యం కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో నీటి డబ్బాలు కొనుక్కోవలసిన పరిస్థితి నెలకొంది. వంట చేసుకునేందుకు, ఇతర అవసరాల కోసం పరిసరాల్లోని వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గం చూపితేనే ఈ పరిస్థితిని అధిగమించవచ్చు. ఆలయానికి ఏటా కానుకలు, అద్దె రూపంలో ఆదాయం సమకూరుతున్నా సౌకర్యాల కల్పనపై దృష్టి సారించడం లేదు. వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతున్నందున జాతర సమయంలో పారిశుద్ధ్య సమస్య తీవ్రమవుతుంది. దానికి తగిన చర్యలు తీసుకోవడం లేదు. అధిక సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులను నియమించి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. సౌకర్యాల కల్పన లేదు కానీ కొండపోచమ్మ ఆలయం వద్ద పార్కింగ్ పేరుతో దోపిడీ జరుగుతూ ఉంటుంది. రూమ్లు లేవు గాని టెంటులు వేసి ఒక్క రోజుకు 1000 రూపాయల అద్దె తీసుకుంటున్నారు. ఈసారి జాతరకైనా దోపిడీ ఆపి ఆలయం వద్ద కనీస వసతులు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.